బ్యాండ్విడ్త్ వెళ్ళింది బట్టి బల్క్ బ్యాండ్విడ్త్కి వెళ్ళి తీసుకోవాలి. ప్లస్ మళ్ళీ ఇది డ్యూయల్ వాళ్ళు మళ్ళీ బల్క్ తీసుకుంటే టవర్ నుంచి వస్తాం మనం. నియరెస్ట్ టవర్ 1 కిలోమీటర్ అయితేనే తీసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ కటింగ్స్ ఉండదు, ఏమి ఇబ్బంది కాదు. వాళ్ళ టవర్ మీద మళ్ళీ వైర్లెస్ పెట్టనియరు, ఎయిర్టెల్ ఏది తీసుకున్నా పెట్టనియరు. అప్పుడు బల్క్ బ్యాండ్ తీసుకొని ఇది తీసుకోవాలి. ఇది తీసుకొని దీనికి ఇన్పుట్ ఇచ్చేసాడు. ఇన్పుట్ ఇచ్చేసి మనం ఓఎల్టీకి పెట్టేసుకోవాలి. నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే అప్పుడు ఓఎల్టీ దగ్గర నుంచి మనం దీనికి చేసుకోవచ్చు. వేరే వాళ్ళకి ఇచ్చుకోవాలంటే చేసుకోవచ్చు. వేరే వాళ్ళకి ఇచ్చుకోవాలంటే సార్ ఓఎల్టీ నుంచి అయితే పాన్ 8 పాన్ సార్, 8 పాన్ ఓఎల్టీ అది. దాని నుంచి మనం పాన్ తెచ్చి డైరెక్ట్ దీనికి చేసుకోవచ్చు. అవుట్ చేసుకోవచ్చు. ఇంకా కాంపిటీషన్ దీనికి ఇక్కడ మనకి బల్క్ బ్యాండ్ ఎంత అవుతుందో కస్టమర్ బల్క్ నుంచే పింగ్ తయారవుతుంది. బల్క్ బ్యాండ్ విత్ అంటేనే పింగ్ వేస్తుంది. మనకు వాళ్ళు తీసుకొని మనకి ఇస్తారు. అదే మనం ఇప్పుడు మీరు పింగ్ బేస్ అంటే వాళ్ళు బల్క్ తీసుకొని మీకు ఇస్తున్నాం. మీకు కొంచెం ఏదో లైన్లో మీ కనెక్షన్ కూడా వాళ్ళ దగ్గర ఇది వచ్చి మనకు ఒక 150 యూజర్స్ పనిచేస్తుంది. 10 gig పోర్ట్ ఉంటుంది. 1 gig ఇన్పుట్ పనిచేస్తుంది. 1 gig ఇన్పుట్ పనిచేస్తుంది. 10 gig పోర్ట్ ఉంటుంది. దీని నుంచి ఇది అంతా టోటల్ ఇంటర్నెట్ మొత్తం దీంట్లో ఉంటుంది. కస్టమర్లు ఫేస్బుక్ని అంతా కస్టమర్ ఏ టైంలో ఉన్నాడు దీంట్లో. మామూలుగా మనం నెట్ తీసుకుని బల్క్ ఇలా ఓన్లీ యూట్యూబ్ ఇచ్చుకోవచ్చు. ఓన్లీ యూట్యూబ్, ఓన్లీ ఫేస్బుక్, ఏదైనా ఇచ్చుకోవచ్చు మనం కస్టమర్కి. ఇప్పుడు కస్టమర్కి మీరు లైన్ అంత ఇచ్చినారు అన్న, నాకు ఒక ఓన్లీ యూట్యూబ్ కావాలన్నాను అనుకో, ఒక 100 రూపీస్ కానీ నీకేం నష్టం ఏం కాదు. ఆయనకు 200 తీసుకో, ఓన్లీ యూట్యూబ్ వస్తుంది. గూగుల్ క్రోమ్ కూడా రాదు, జీమెయిల్ రాదు, ఏమి రాదు. సెట్ చేసుకోవచ్చు, ఒక యూజర్ సెట్ చేసుకోవచ్చు. అన్ని యూజర్స్ అంటే అందరూ కావాలని అంటారు, నెట్ కావాలంటారు అని యూట్యూబ్ కూడా ఇద్దరు ఉంటారు అనుకో, వానికి నీకు ఓన్లీ యూట్యూబ్ చూపిస్తా అని చెప్పి ఆ యూజర్ మీద క్రియేట్ చేసి దీనికి ఓన్లీ వాడు ఓన్లీ అన్నీ పెట్టాలి, బరాబర్ నెట్ అంతా పెట్టాలి. కానీ ఓడి యూట్యూబ్ వస్తుంది. అయితే లోకల్ ఛానల్ కావాలి, లోకల్ ఛానల్లో వచ్చేస్తుంది. మ్యాక్సిమం 2 Mbps కూడా కస్టమర్కు నీకు కేబుల్ టీవీ చూపించవచ్చు. అదే ఇప్పుడు మీరు 300 MB బల్క్ తీసుకున్నారు, 2 MB క్రియేట్ చేసి ఆయన యూట్యూబ్ పడేసేయండి. 200 రూపీస్ తీసుకోండి, లేకపోతే 100 రూపాయలు తీసుకోండి. ఆయన కూడా తర్వాత ఏం చేస్తాడు, నాకు యూట్యూబ్ వద్దు మళ్ళీ నెట్ కూడా కావాలంటే అది లింక్ బంద్ చేసి మళ్ళీ అన్నీ ఇచ్చేసాను, లైవ్గా ఇచ్చేసి. ఇప్పుడు ఇందులో నుంచి అవుట్పుట్ తీసుకొని మరి సేమ్ డిజైనింగ్ మనం చేసుకోవడం మొత్తం డాష్ బోర్డ్ ఇస్తాను వేసుకొని అలా కస్టమర్ని. సార్ ఇక్కడ ఇంకో విషయం, ఇప్పుడు మనం ఆల్రెడీ ఇతను నుంచి 7 కిలోమీటర్స్ ఇతనికి నేను ఇక్కడ నుంచి పవర్ ఇచ్చాను సార్. అక్కడ తీసుకుంటే అతను మరి ఓఎల్టీ బిగించుకోవాలా? ఆయనకు ఓఎల్టీ కావాలి కదా, ఆయన ముందుకు పోవాలంటే నేను ఇచ్చే పవర్ని అక్కడ సరిపోతుంది. అక్కడ ఒక 20 కనెక్షన్ వరకు ఉన్న ఓఎల్టీ అవసరం లేదనుకోండి. అవసరం లేదు, దీన్ని పెట్టి ఎంతమంది 8 మంది వస్తుంది. ఇది 28 VLANs వస్తుంది. VLANs కాకుండా మామూలు వెళ్ళిపోవచ్చు 60 కనెక్షన్, లేకపోతే ఇది కూడా పెట్టుకోవచ్చు. ఇందులో కూడా వస్తుంది. ఇది బ్యాకప్, ఒక ఇన్పుట్ పోతే ఒక ఇన్పుట్ ఆఫ్ అయిపోతుంది డైరెక్ట్. అంటే 7 ఊరి ఇప్పుడు ఇది అసలు స్తంభం పిక్ చేసి మీ ఇల్లు పైన చేసినాం అనుకో, 2 డివైసులు పిక్ చేసినాం అనుకో, ఈ కస్టమర్కు నీకు ఫైబరే లేదు, ఇది డైరెక్ట్ ఆయన దగ్గర ఉంటుంది, లేకపోతే ఇదే ఉంటుంది అనుకున్నావు. దీనికి ఫైబర్ ఇన్పుట్ వస్తుంది, 7 కిలోమీటరు టవర్ ఇన్పుట్ వస్తుంది. ఫైబర్ కట్ అయిపోతే ఆటోమేటిక్గా టవర్ రిసీవ్ చేసుకుంటారు. అన్న మీరు ఫైబర్ నుంచి తీసుకుంటారు పైన, ఒకటి కట్ అయింది అనుకో, ఇది అప్పుడు ఇప్పుడు నీకు ఆల్రెడీ మావాడు ఉన్నాడు, నీకు ఆల్రెడీ నేను నీకు వైర్తో ఇచ్చాను కదా, ఇది బిగించుకున్నాం అనుకో, వైర్ కట్ అయిపోయినా నీకు వైఫై దొరకడైనా వచ్చేస్తుంది. అన్న ఇప్పుడు ఏం చేయాలంటే నీ దగ్గర నుంచి ఇది పెట్టుకోవాలి, ఇమీడియట్ అది పెట్టాలి. అప్పుడు ఇప్పుడు అది పెట్టుకోవాలి, ఇది తీసుకోవాలి. ఇది అన్న దగ్గరనే ఉంటుంది, నీ దగ్గర ఏమో. ఇప్పుడు మన కస్టమర్లకు ఇచ్చేటప్పుడు అపార్ట్మెంట్లోనే ఒక 20 మెంబర్స్ ఉంటారు, కస్టమర్ 20 మెంబర్స్ ఉంటారు. వాళ్ళకి మనం ఎలాగ ఇస్తాం? అపార్ట్మెంట్లో ఫైబర్ తోటి మీద అపార్ట్మెంట్ మీద మనం బిగించుకుంటాం, యాంటీన్ బిగిస్తాము. యాంటీన్ ఆ యాంటీన్ బిగించుకుంటాం సార్. బిగించుకొని ఒక స్విచ్ పెట్టుకోవాలి, ఇది సరిపోతుందా? స్విచ్ లాగా పనిచేస్తాం అన్ని పని. ఇది డైరెక్ట్గా ఇక్కడ నుంచి ల్యాండ్ కేబుల్ డైరెక్ట్గా మనం ల్యాండ్ కేబుల్ డైరెక్ట్గా మనం గిగ్ ఉంటుంది ఒక పోర్ట్.
మనం ఏ ప్లాన్ ఇస్తే ఆ ప్లాన్ వస్తుంది. మామూలు చెప్తున్నా దాని కెపాసిటీ నలుగురు ఉన్నారు. ఆ నలుగురు కూడా ఇందులోనే ఉంటాడు. ఎంత ఎంబీబీఎస్ నడుస్తుందని కూడా నీకు సర్వర్ సర్వర్లో చూపిస్తుంది ఎంతమంది ఎంత కొడుతున్నారు ఎంత కొడుతున్నారు అనేది సర్వర్లో తెలుసుకోవాలి. నేను ఇంకా సర్వర్లో సార్ ఇందులో నుంచి మరి మన డిజైనింగ్ లేదు, ఓన్లీ ల్యాండ్కి ఒక్కొక్క పోర్ట్ ఒక్కొక్క కస్టమర్ 8 మంది ఉన్నారు అనుకో, 10 మంది ఉన్నారు అనుకో, ఇంకో స్విచ్ పెట్టుకొని ఇది 8 అది అవుతుంది. ఇది మాత్రం ఇది 8 మందికి మాత్రమే పనిచేస్తుంది. క్యాట్ ఫెయిల్ వెళ్ళిపోతాయి అంతే. మన స్పెటర్ టైప్ లో ఉంటుంది. ఇది 8 మంది క్యాట్ ఫెయిల్ కూడా ఉంది కదా, విండో ఇక్కడ ఉంది క్యాట్. వీటితో పని ఉండదు అప్పుడు. ఇది వేసుకోండి, అదే ల్యాండ్కి ఇది ఆర్మూర్ కేబుల్ ఎంత కూడా కొడుతుంది. దీని నుంచి ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది? 100 మీటర్స్ 100 మీటర్స్ వరకు మనకి ఎటువంటి 70 పవర్ డిస్టర్బెన్స్ రాదు. 70 మీటర్స్ అంటే ఇప్పుడు మనం కస్టమర్ ఇది నుంచి ఇది ఇచ్చేసి సార్ ఒక్క నిమిషం. ఇది ఒక్కటి ఇచ్చేసి ఇది పెట్టేస్తే సరిపోతుంది కస్టమర్. ఏది అవసరం లేదు. మామూలు రౌట్ రావదా? ఇది కాకుండా మామూలు రౌట్ రావదా? నార్మల్ కదా, ఇది ఎంత కాస్ట్? 850 ఉంటుంది. కస్టమర్ ఇప్పుడు మామూలు రౌట్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఫైబర్ పని చేస్తుంది. ఫైబర్ పని చేస్తుంది. సైరెటెక్ కానీ నెట్ లింక్ కానీ దాంట్లో ఉండవు డీ లింక్, టీపీ లింక్, అవిట్లో టీపీ లింక్లో మనం ఇచ్చే రౌట్నే వాడాలి. ఇది అట్లా లేదు, మనం ఇచ్చే రూట్ అనే లేదు, మీరు బయట ఎక్కడైనా తీసుకోవచ్చు. మనం అంటే ఇప్పుడు ఇది ఇట్లా కూడా కనెక్ట్ చేస్తాను. ఎందుకు కనెక్ట్ చేస్తాం? ఓకే సరే ఉంటే అది పెట్టుకోవాలి. డీబీసీ ఓకే ఓకే. డబ్బులు కాదు, ఒకటి తీసినాం చూడు. ఈ స్విచ్ ఈ స్విచ్ ఇది 1 gig. దీంట్లో 24 ఉంటుంది. ఎయిటే పెట్టుకుంటామండి, కావాలనుకుంటే మళ్ళీ బాక్స్. మీ ఆఫీస్ ఉంది కదా, ఇది ఏ పెట్టుకోవాలి. ఈ అపార్ట్మెంట్కి వెళ్ళాలి. సరే ఓకే. మీకు మా ఆఫీస్ ఉంది కదా, మీ ఆఫీస్ ఉంది. మా ఆఫీస్ సరౌండింగ్లో నేను బాక్సులు పెట్టకుండా ఎటువంటి అంటే వెళ్ళొచ్చు. ఇది పెట్టుకోవాలి కస్టమర్ సైడ్. ఇది మీ సైడ్ 4 పెట్టుకోవాలి. 4 దిక్కులు పెట్టాలి. 4 దిక్కులు పెట్టాలి. 3 కిలోమీటర్ పాయింట్ మల్టీ పాయింట్ చేయొచ్చు. కానీ 3 కిలోమీటర్ 1 కిలోమీటర్ పని చేస్తుంది. 1 కిలోమీటర్ పక్కాగా 1 కిలోమీటర్ పాయింట్ మల్టీ పని చేస్తుంది. నీకు అదే 7 కిలోమీటర్లు పోయి 8 కిలోమీటర్ అంటే మల్టీలో పని పవర్ దగ్గర ఉంటేనే పని చేస్తుంది. ఎంత పక్కాగా ఎన్ని కిలోమీటర్లు పని చేస్తుంది? మల్టీలోనా 3 కిలోమీటర్స్ పని చేస్తుంది. 3 కిలోమీటర్స్ ఎటువంటి వైర్ కూడా లేకుండా హ్యాపీగా ఇంకా ఎవరి వాళ్ళకి ఇది పెట్టచ్చు. ఎవరి వాళ్ళకి వచ్చింది అట్లా. దాని కాస్ట్ ఎంత? 3500 వచ్చింది. కస్టమర్ దగ్గర పెట్టారు. ఇప్పుడు ఒకవేళ ఇది 100 MBPS ఉంటుంది, 50 MBPS ఉంటుంది, ఇద్దరు కూడా పెట్టుకోవచ్చు. ఇద్దరికి అది ల్యాండ్కి వెళ్ళి పెట్టుకోవచ్చు. స్విచ్ చేస్తే అంటే నేనేమంటున్నా అంటే సార్ అలా చిన్న మా ఆఫీస్ నుంచి ఇది ఆల్రెడీ 4 డిస్లు 4 యాంటీలు డైరెక్షన్ పెట్టేస్తాను.